వాక్య సందేశంలోనికి వెళ్దాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తోత్రాలు. ఈ దినాన మాకు అనుగ్రహింప చేసిన ఈ పునరుద్ధాన ఆరాధన బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ పిల్లలుగా మమ్మల్ని బలపరచండి, నడిపించండి, శక్తినివ్వండి. మీ ఆత్మ సహాయముతో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుని మీ కనికరముతో మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాం నాయనా. మీకు వందనాలు. అయినా ఏం మాట్లాడాలో ఆ సంగతులు తండ్రి నీ బిడ్డలకు విశదీకరించండి, సహాయం చేయండి. సమయోచితమైన జ్ఞానం నాకు అనుగ్రహింప చేయండి. మాట్లాడే శక్తిని, ఆత్మను నాకు అనుగ్రహింప చేసి మీ కృప ద్వారా మీ మాటలు మాకు అనుగ్రహింప చేసి సహాయం చేయమని, బలపరచమంటూ, సరిచేయమంటూ మీ పిల్లలందరినీ మరొకసారి చేతులుగా పిలుచుకుంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పేరట చేరువచ్చిన మీ అందరికీ నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవుని యొక్క వాక్య ధ్యానముగా మనం చూడగలిగితే కనుక నేడు జరుగుతున్న పరిస్థితులను బట్టి అనేకమైన ఆలోచనలు ఈరోజు క్రైస్తవులకి ఉంటాయి. యేసుక్రీస్తు వారంటే గనక, దేవుడు అంటే గనక, ఆయన గురించి ఆయన జన్మలోనే రాయబడిన ఒక మాట ఏంటంటే గనక వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడ్డాడు అని ఆయనకి పెద్ద బిరుదిచ్చారు. యేసుక్రీస్తు వారి యొక్క ఆ జన్మలో యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన గురించి సుమియోను మాట్లాడిన మాట ఇది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కనుక సమాజంలో, లోకములో క్రైస్తవులకున్న అపోహలు అనేవి చాలా ఉన్నమాట. ఏంటి అంటే కనుక రాజ్యాలు, రాజ్యాధినేతలు, అధికారుల గురించి ఈరోజు క్రైస్తవులకి ఒక విభిన్నమైన ఆలోచనలు అనేవి వచ్చేసినమాట. అంటే దేవుని సైడ్ ఆలోచించకుండా ఆపోజిట్గా ఆలోచించడం అనేది ఈరోజు క్రైస్తవులు అలవాటు చేసుకుంటున్నారు. అలవాటు చేసుకోవడం దాన్ని బట్టి ఈరోజు లోకం ఈరోజు క్రైస్తవం మీదకి ఏమవుతుందంటే కనుక శత్రుత్వాన్ని పెంచుకుంటుంది, వ్యతిరేకంగా చూస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూసి ఆ విషయాల గురించి చర్చించుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే కనుక 3వ అధ్యాయం 16వ వచనంలో, మరియు లోకమందు విమర్శాతాన స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానములో దుర్మార్గతడు జరుగుటయు నాకు కనబడెను అన్నట్టు. జ్ఞాని అయిన సొలొమోను గారు రచిస్తున్న ప్రసంగి గ్రంథం. ప్రసంగి గారు అప్పటికి రాజై కూర్చున్న తర్వాత ఆయన చేసే పరిపాలన చాలా బేసిక్గా ఉంది, చాలా బేస్గా ఉంది, చాలా సబాస్గా ఉందన్నమాట. సొలొమోను పరిపాలించే విధానం అంతా కూడా చుట్టుపక్కల ఆ రాజ్యాలన్నిటికి కూడా ఏమైనాయంటే కనుక నచ్చేసింది. అందుకే అనేక రాజులు వచ్చి సొలొమోనుకి ఆభరణాలు, నగలు, వజ్ర వైడూర్యాలన్నీ సమర్పించుకునేవారంట. ఏంటి ఈయన ఎలా పరిపాలన చేస్తున్నాడు, ఈయన పరిపాలన చాలా బాగుందని ప్రతి ఒక్క రాజు వెళ్ళి ఏం చేసేవాడంటే చూసేవారంట. అలా ఉండేది. అలాంటి రాజుకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఒక అనుమానం ఏంటంటే కనుక, అంటే ఆయనకు అనిపించినది ఏంటంటే న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గత జరుగుటయు. ఈరోజు ప్రస్తుత కాలంలో జరుగుతున్న సిచ్యువేషన్లు అన్నమాట. ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాలు, న్యాయం అనేది కనబడట్లా, అన్యాయమే జరుగుతుంది. అన్యాయము, అవినీతి, దౌర్జన్యాలు,
ఈ రోజున జరుగుతున్నాయి. న్యాయం అనేది ఎక్కడ కూడా ఏమీ కనబడట్లా, న్యాయం కనబడట్లా. లోకంలో న్యాయం కనబడట్లేదు. దాని గురించి కూడా దేవుడు ఏం చేయించాడంటే కనుక రాయించి చెప్తున్నారు. అదే విషయాన్ని చెప్తున్నాడు అనమాట. మరియు లోకమందు విమర్శాస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానములో దుర్మార్గత జరుగుటయు నాకు కనబడుతున్నది. అంటే న్యాయం ఉండే స్థానంలోనికి దుర్మార్గత ఏం చేసిందంటే కూర్చుంది. కానీ న్యాయం ఎక్కడికో వెళ్ళిపోయింది, కనబడని చోటికి వెళ్ళిపోయింది న్యాయం. దుర్మార్గతే ప్రతి చోట ఈరోజు ఏం చేస్తుందంటే కనుక పెత్తనం చలాయిస్తుంది. దుర్మార్గత పెత్తనం చలాయిస్తుంది. అదే అధికారంలో ఉంది. దుర్మార్గత మాత్రమే ఈరోజు అధికారంలో ఉంది. మరి ఆ అధికారంలో ఉంటే కనుక మరొక విషయాన్ని చూద్దాం. దుర్మార్గత ఏం చేస్తుందంటే ప్లేస్ మార్చేసుకుందన్నమాట. మరొక విషయాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు మీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడొద్దు. అధికారము నొందిన వాని మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు. మరి ఎక్కువ అధికారము నొందిన వాడును వాడికి పైగా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నమాట. అన్యాయం అంటే ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు మీకు కనబడిన ఎడల. అధికారం, అన్యాయము, దుర్మార్గత ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే కనుక బీదల మీదే. ఎందుకంటే ఒక అధికారి తప్పు చేశాడు అనుకోండి, దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయరు, పట్టించుకోరు. అదే ఒక సామాన్యుడు తప్పు చేస్తే కనుక దేశాలు దాటి వెళ్ళిపోతాడు. దానికి సెక్షన్లో, దానికి అనేకమైన ప్రతి దానికి కూడా ఏం చేస్తారంటే కనుక సెక్షన్లు అనేవి వేస్తుంటారు. ఆ మధ్యకాలంలో ఒక 4 వ్యక్తులు అనుకుంటే ఒక నర్సు గారిని మానభంగం చేసి చంపేశారు. కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక 3-4 సంవత్సరాలు అవ్వచ్చు ఇంచుమించు. అయితే వాళ్ళని ఏం చేస్తారంటే కనుక ఎన్కౌంటర్ చేసి కాల్ చంపేస్తారు. అలా ఎన్కౌంటర్ చేసి కాల్ చంపేసినప్పుడు చాలామంది పోలీసు వారిని ఏం చేస్తారంటే కనుక శబాస్ అని మెచ్చుకున్నారు, బాగా చేశారు. తర్వాత కొన్ని నెలలకే ఒక అధికారి కొడుకు ఏం చేశాడంటే అలాగే చేశాడు. కానీ అధికారి కొడుకుకి మైనారిటీ తీరలేదు అని అతను ఏమీ చేయలేదు. ఇంకా కేసు ఏమైపోయిందో కూడా మర్చిపోయారు. అలాగే రీసెంట్గా బండి సంజయ్ అనే కొడుకు కూడా ఒక అమ్మాయి మీద పోక్సో కేసు పెట్టినప్పుడు కూడా అదే వర్తిస్తుంది. ఈరోజు చాలామంది అధికారంగా ఉన్న స్త్రీలు ఏదైనా గొడవ జరగగానే బీజేపీ లీడర్లో ఉన్న నాయకురాళ్ళుగా ఉండి ఎప్పుడు క్రైస్తవ్యం మీద నోరు పారేసుకుంటున్న ఆ స్త్రీల గురించి వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడతలేదంటే కనుక న్యాయం చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు అని అంటున్నారు. ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే మాట్లాడాల్సిన చోట మాట్లాడరు. ఇది దేవుడు ముందుగా ఏం చేస్తున్నాడంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఇంటించాడు. ఇంకా చట్టాలన్నీ కూడా సామాన్యులకే, అధికారులకి ఏమీ ఉండవు. చట్టాలన్నీ కూడా అధికారులకి మాత్రం తప్పించుకోవడానికి మాత్రమే, కానీ సామాన్యుడు తప్పించుకోకుండా ఉండడానికి మాత్రమే చట్టాలు చేశారనేది చాలామంది నేతలు మాట్లాడిన విషయాలే.
చాలామంది విషయాలు మాట్లాడినవి. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న విషయాలని ఈరోజు ఏం చేయాలంటే కనుక జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్తున్న మాటలు, ఒక రాజ్యమందు బీదలను బాధించుట ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుట మీకు కనబడిన ఎడల ఆశ్చర్యపోకండి. మాకెందుకు ఇలా జరుగుతుంది, మా మీద ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు, మా మీద ఎందుకు ఇలా పగబట్టారు, మేమేం చేశాం అని తిరగబడొద్దు, మీరు ఆశ్చర్యపడొద్దు అన్నాడు. అలా జరుగుతుంది. ఎప్పుడంటే కనుక విమర్శాకాలమందు, అంటే విమర్శాకాలం అంటే కనుక దగ్గర పడుతున్న సమయంలో, అంటే దేవుని యొక్క విమర్శా దినము, దేవుని యొక్క రాకడ దినము, దేవుడు వచ్చే సమయంలో ఇవి జరుగును. ఇంకా చూడగలిగితే కనుక ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము, ప్రసంగి అంటే ముందు కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము 6వ వచనం. వాని మీద భక్తిహీనుణ్ణి అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి పక్కన నిలుచునుగాక. ఒక భక్తిహీన అధికారి ఈరోజు మనలను ఏలుతున్నాడు అనుకోండి. ఈరోజు ఒక ప్రభుత్వం మనల్ని పరిపాలన చేస్తుంది. ఒక ప్రభుత్వం కింద ఉన్నాం. ప్రతి ఒక్క మనిషి కూడా ఒక ప్రభుత్వం కింద ఉన్నారు. ఆ ప్రభుత్వం మనల్ని ఏం చేస్తుందంటే కనుక పాలిస్తుంది. ఈరోజు దేశ యొక్క వ్యవస్థ అంతా కూడా ఏమవుతుందంటే అతలాకుతలం అయిపోతుంది. పరిపాలన చేసేవాడు సరిగ్గా లేనప్పుడు దేశం ఏమవుతుందంటే కనుక నాశనంలోకి వెళ్ళిపోతుంది, చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. అదే ప్రజలు ఈరోజు గోల పెడుతున్నారు. అయితే వాని మీద భక్తిహీనుని అధికారముగా నుంచుము, అపవాది వాని కుడి పక్కనే నిలిచును. అంటే భక్తిహీనుని కూడా దేవుడు అధికారిగా నియమిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భక్తిహీనుడైనా, ప్రజలను బాధించేవాడైనా, ప్రజల మీద దుర్మార్గంగా ప్రవర్తించేవాడినైనా ఎవరు నియమిస్తున్నారంటే కనుక ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవుడే నియమిస్తున్నాడు. వానితో ఎవరుంటారంటే కనుక అపవాది వాని కుడి పక్కనే నిలిచి ఉంటాడు. అపవాది యొక్క కుమారుడు, అపవాది యొక్క అనుచరుడు, అపవాది యొక్క అనుచరుడు. అందుకే ఈరోజు సువార్తకు పర్మిషన్లు ఉండట్లేదు. క్రీస్తుని నమ్ముకుంటే కనుక వెసులుబాట్లు ఉండట్లేదు. యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే కనుక స్వేచ్ఛలు లేవు. ఇంకా క్రైస్తవుల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే కనుక మన ఆలోచన విధానం ఎలా ఉందంటే కనుక క్రైస్తవుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే కనుక మంచి నాయకుడు రావాలి, మమ్మల్ని చక్కగా చూసుకునే నాయకుడు రావాలి, మంచి పరిపాలన చేసే నాయకుడు రావాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టని నాయకుడు రావాలనేదే మన ఆలోచన. యావత్ క్రైస్తవుడి యొక్క ఆలోచన ఇదే. మమ్మల్ని ఇబ్బంది పెట్టని నాయకుడే రావాలి, అధికారే రావాలి, మమ్మల్ని బాగా బాగా చూసుకునే నాయకుడు రావాలి. అలాంటి నాయకుడు వస్తే చాలు. అంటే ఎప్పుడు కూడా ఒక మంచి నాయకుడే ఉంటే కనుక క్రైస్తవులకి ఏం తెలియదు అంటే కనుక బాధ్యత తెలియదు. దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోలేడు. అందుకు రాజులు వారి యొక్క అధికారులు ఎలా ఉంటారంటే కనుక వారిని భక్తిహీనుని అధికారునిగా నియమించుము.
దావీదు చేస్తున్న దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. భక్తిహీనుని అధికారంగా నియమించం, వాడి కుడి ప్రక్కన అపవాది కుడి పక్కన నిలుచును. వాడి కుడి పక్కన అపవాది నిలిచి ఉంటాడు. అంటే దేవుడే భక్తిహీనునికి అధికారం ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలనేది చేయాలి. మనం ఏం చేయాలో అది చేయాలి. కానీ ఈరోజు క్రైస్తవులు ఏం చేయాలో అది మర్చిపోయారు. ఇంకా బాధలు లేకుండా పరిపాలించే అధికారులు మాకు కావాలి. లేదా మమ్మల్ని బాధించేవాడు కూడా ఏమవ్వాలంటే మారిపోవాలి. మారిపోతారా? బాధించేవాడు కూడా మారిపోతాడా? ప్రతిసారి కూడా మారిపోతాడా? రోమీలు పరిపాలించారు. రోమీలందరూ మారిపోయారా? క్రైస్తవులు ఎలాంటి హింసలు పెట్టారు? రోమా ప్రభుత్వం ప్రారంభ క్రైస్తవాన్ని ఎంత ఇబ్బందులు పెట్టినాయి. మరి రోమా అంతా మారిపోయిందా? అధికారులు అందరూ మారిపోయారా? లేదు, మారలా. ఈరోజు క్రైస్తవులు బైబిల్ని ఆలోచించట్లా. సమాజంగా కూడుకుని బైబిల్ని ఆలోచించకుండా సమాజంగా కూడుకుని ఏం చేస్తున్నారంటే కనుక అధికారం తెచ్చుకోవాలి మేము అనుకుంటున్నారు. మేము అధికారం తెచ్చుకోవాలి, మేము కూడా పోటీ చేయాలి, మేము అధికారం చూపించుకోవాలి. అధికారం చూపించుకోవాలనుకున్నారు కానీ దేవుడు అధికారాన్ని కోరుకోవట్లా. మేము అధికారం చూపించుకోవాలి, మేము కూడా పోటీ చేసుకోవాలి, మేము కూడా పలుకుబడిన మా బలం ఎంత ఉందో చూపిద్దాం రండి. ఇందక్కడ ఫేస్బుక్లో చూశాను, చలో జంగారెడ్డిగూడెం క్రైస్తవులందరూ కూడా ఏకమయ్యి మన క్రైస్తవ్యం ఎంత ఉందో చూపించుకుందాం రండి అన్నారు. అంటే బలగాన్ని చూపించుకుందాం రండి. అంటే దేవుని క్రియలు చూపించడం అనేది ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తారంటే మానేశారు. ఆనాటి క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని క్రియలు చూపిస్తూ అనేకులను మార్చారు. కానీ ఈరోజు దేవుని చూపించడం పక్కన పెట్టేసి బలగాన్ని చూపిద్దాం, అధికారాన్ని సంపాదించుకుందాం. ఈ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇక్కడ చెబుతున్న మాట అదే, భక్తిహీనుణ్ణి దేవుడి అధికారినిగా నియమించాడు. ఆ అధికారినితో ఎవరున్నారంటే గనక సాతాను ఉంది, అపవాది ఉంది. మరి అపవాది ఉండేటప్పుడు మన అధికారంగా మన ప్రయత్నాలు చేస్తే గనక వాడిని మనం ఏం చేయలేమంటే గనక నెగ్గలేం, గెలిపించలేం, వాడిని ఓడించలేం మన అధికారాన్ని పోగు చేసుకుంటే కనుక. అయితే కొన్ని విషయాలు మనం చూడగలిగితే కనుక ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. సూర్యుని కింద జరుగు ప్రతి వాని గురించి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను, మరి ఒకనిపై అధికారమును తనకు ఆని తెచ్చుకున్నట్టు కలదు అన్నాడు. ఇక్కడ ప్రభు అయిన దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే కనుక, సొలొమోను ద్వారా మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, సూర్యుని కింద జరుగు ప్రతి దాని గురించి నేను ఏం చేస్తానంటే మనసు పెట్టి చూశాను అంటున్నాడు. ప్రతి దాన్ని చూశాడంట, యోచన చేయుచుండగా ఇదంతా నాకు తెలిసెను. ఏంటది? ఒకడు మరి ఒకనిపై అధికారి అయి తనకే ఆని తెచ్చుకున్నా అన్నాడు. మరి ఒకడు తనకే అధికారి అయి. ఈరోజు యావత్ క్రైస్తవ్యం అంతా కూడా ఏం ఆలోచిస్తుందంటే కనుక, అక్కడక్కడ కొంతమంది అధికారం తెచ్చుకోవాలి,
అధికారిగా ఉండాలి. ఒక ఎమ్మెల్యేయో, ఒక ఎంపీయో, లేకపోతే ఏదో ఒకటి ఒక అధికారం తెచ్చుకుంటే కనుక మనకి బలం ఉంటుంది అనుకుంటున్నారు. మనకి బలం ఉంటుంది అనుకుంటున్నారు. అలా తెచ్చుకుంటే కనుక ఒక అధికారి తనకు హాని తెచ్చుకున్నట్టు కలదు అన్నట్టు. అలా ఒక అధికారాన్ని సంపాదించుకుంటే హాని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. హాని అనేది వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకా కొన్ని మాటలు మనం చూడగలిగితే హాని తెచ్చే అధికారమే ఈరోజు కనబడుతుంది. ఇంకా సామెతల గ్రంథం 29వ అధ్యాయము. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 4వ వచనం. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచము పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయును అన్నట్టు. దేశమును పాడు చేయు. న్యాయము జరిగించటం వలన దేశమునికి ఏమొస్తుందంటే కనుక క్షేమం ఉంటుంది. దేశానికి క్షేమం ఉండాలంటే కనుక న్యాయం జరగాలి. దేశం క్షేమంగా ఉండాలంటే, కానీ జరగదు. దేశంలో కనబడింది ఏంటంటే కనుక న్యాయము జరగదు, క్షేమము ఉండదు. ఈ రెండూ ఉండదు. ఎందుకంటే న్యాయం చేయరు కాబట్టి. న్యాయం చేయనప్పుడు ఏముంటుంది? క్షేమం ఉండదు. అప్పులు పెరుగుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఏమవుతుందంటే బాగా పడిపోతుంది. ఆర్థిక వ్యవస్థ అంతా పడిపోతుంది. ఇంకా కరువులు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. కరువులు వచ్చే అవకాశం, చాలా ఇబ్బందులు వాటిల్లే అవకాశం కూడా ఉంది. ఎందుకని ఒక అధికారి న్యాయం చేయకపోవడం వల్ల దేశానికే నష్టం వస్తుంది. దేశం నష్టాల ఊబిలో ఏమవుతుందంటే కూరుకుపోతుంది. లంచము పుచ్చుకున్నట చేత దేశమును పాడు చేయును. లంచాలు లేని రాష్ట్రాలే మన రాష్ట్రాలన్నీ కూడా ఏమవుతాయంటే కనుక ప్రతిదానికి లంచం ఇవ్వకపోతే ఆ పని అవ్వదు. లేదని ఎదిరికించితే కనుక ఆ పని చేయరు. వాటితో బాధపడేది ఎందుకులే, వీడు ఎలాగా మనము ఇవ్వనన్నా కానీ చేయడు. ఏదో రకంగా లంచం తీసుకోవడం వల్ల దేశం ఏమవుతుందంటే కనుక పాడైపోతుంది, నాశనానికి వెళ్ళిపోతుంది దేశం. ఇంకా న్యాయము ఉండదు, క్షేమం అనేది కూడా ఉండదు. ఇంకా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకునునో ఆ దేశముకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ఏ దేశమందు రాజు అంటే పరిపాలించేవాడు, అధికారి భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకునునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును. ఈరోజు భారతదేశము గొప్పది అని ఆ దేశానికి ఉన్న వనరులను చూపించి, లేదా ఆ దేశానికి ఉన్న ఈ భూమిలో ఉన్న సౌకర్యాలన్నిటినీ కూడా చక్కగా వినియోగిస్తే కనుక మన దేశం అన్ని దేశాల కన్నా గొప్పగా ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ దేశం మీద ఏం చేయాలంటే కనుక శ్రద్ధ పెట్టడం మానేసి మనం ఎప్పుడు కూడా విదేశాలు వెళ్ళి అన్నీ కూడా తెచ్చుకోవడం, విదేశాలు వెళ్ళి కూడా అన్నీ మనము అప్పు తెచ్చుకోవడం. ఈ యొక్క భూమికి మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ భూమి సర్వ విషయాల అభివృద్ధి చెందట్లేదు. శ్రద్ధ లేకపోవడం వల్ల దేశానికి, లోకానికి వచ్చేది కూడా ఏంటంటే నష్టమే కలుగుతుంది. ఇంకేమంటున్నారంటే కనుక ఈ దేశం మాది, ఈ దేశం నుండి
క్రైస్తవులు వెళ్ళిపోవాలి, దేశం మీద ప్రేమ లేదు అని కళ్ళబొల్లి మాటలు అనేవి కూడా చెబుతూ ఏం చేస్తున్నారంటే కనుక ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం అనేది చేస్తున్నారు. కానీ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళే ప్రయత్నం మాత్రం చేయట్లే. దేశం మీద, మతం మీద లేదా దేశం మీద కక్షలు పెంచుతున్నారు తప్ప కులం మీద కక్ష, మనిషి అంటే మనిషి పడని విధంగా, మనిషి అంటే మనిషి నచ్చని వాడిగా, ఒక మతం వాడికి మరొక మతానికి దేశాన్ని నూరిపోసేలాగా ఇలా చేయడం తప్ప దేశం గురించి అభివృద్ధి ఏం చేయాలి, దేశానికి పురోగతిని ఎలా తీసుకురావాలనేది ఆలోచింపని చేయట్లేదు. యువతను కూడా ఆలోచింపని చేయట్లేదు. యువతను ఏం చేస్తున్నారంటే కనుక ఈ మతం మీద ఏం చేస్తున్నారంటే కనుక మనుషులను రెచ్చగొట్టేసి మతం మీద మారణ హోమాన్ని అనేది ఏం చేస్తున్నారంటే కనుక సృష్టిస్తున్నారు. ఎందుకంటే దేశ భూమి మీద శ్రద్ధ లేకపోవడం వల్ల రాజుకు శ్రద్ధ లేదు. శ్రద్ధ లేని అధికారే ఉన్నాడు. ఈ లోకం మీద భక్తిహీనుడే అధికారిగా ఉన్నాడు. ఇంకొక మాటను మనం చూడగలిగితే కనుక సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం చూడండి. 29:12 వచనం. అబద్ధములో నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగానే ఉంటారంట. అబద్ధాలను ఆలకించేవాడు అంటే అబద్ధాల మీదే ఇష్టపడేవాడు, అబద్ధాల మీద కట్టబడేవాడు, అంటే లేనివి చెబితే నమ్మేవాడు అన్నమాట. అబద్ధాలంటే లేనివి చెబితే నమ్మే రాజు, దాని మీద ఏమవుతుందంటే కనుక ఆ రాజ్యం కట్టబడటం వల్ల అన్ని ఉద్యోగస్తులందరూ కూడా ఎలా ఉంటారంటగా దుష్టులే. అబద్ధాల మీద గోడ కట్టాడు, అబద్ధాల మీద ఇల్లు నిర్మించాడు, అబద్ధాల మీద రాజ్యం నిర్మించాడు. ఎలా ఉంటుంది? రాజ్యం కూడా అలాగే ఉంటుంది. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధాల మీదే బ్రతుకుతారు, అబద్ధాల మీదే జీవిస్తారు. దుష్టుల యొక్క పరిపాలనే. న్యాయం అనేది జరగదు. అన్యాయమే ఎక్కువగా రాజ్యం ఏలుతుంది, అన్యాయమే పరిపాలన చేస్తుంది. అన్యాయం మాత్రమే ఈరోజు పెత్తనం చేస్తుంది. అన్యాయానికి ఈరోజు ఎక్కువ ఆజ్యం పోసుకుంది. ఇలా అన్యాయం పరిపాలన చేసే రోజుల్లో ఎవరున్నామంటే కనుక మనం జీవిస్తున్నాం. అందుకే సొలొమోను అంటాడు, ముందున్న రోజులే గొప్పవి, మనకు ముందు చనిపోయిన వారే గొప్పవారు, ముందున్న రోజులు చాలా మంచివి అన్నాడు. కానీ ఇప్పుడున్న పరిపాలన, ఇప్పుడున్న అధికారం అంతా కూడా క్షేమాన్ని కలగజేయనిదే. ఇప్పుడంతా కూడా దుష్టుని యొక్క అధికారంలో మాత్రం మనం ఉన్నాం, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఇదిగో ఆ అధికారి వస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. దుష్టుని యొక్క అధికారం అనేది వస్తుంది, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని యేసుక్రీస్తు వారు మనకి చెప్పారు. ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, లోక అధికారి అనేది ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ అధికారి పరిపాలన కింద ఈరోజు మనం. ఆ అధికారి నియమించింది ఎవరంటే కనుక దేవుడే నియమించాడు. అయితే మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే కనుక ఇప్పుడు ఎస్తేరు ఒక అధికారి కింద ఉంది. అధికారి భారీగా ఉన్నప్పుడు ఎస్తేరు ఏం చేసిందంటే కనుక రాజ్యం మీద తిరగబడే ప్రయత్నం చేయలేదు. యోధ జనం మీదకి వచ్చినది ఏంటంటే కనుక మరణ శాసనం. మొద్దుకాయ ఉరి శిక్ష పడితే కనుక యూదులందరూ కూడా చంపబడతారు. కానీ ఎస్తేరు ఏం చేయాలా? రాణి అయ్యుండి తనొక రాజ్యముగా యూదుల్ని ఏం చేయలేదంటే ప్రేరేపించాల.
మొద్దుకై కూడా ఏం చేయలేదంటే కనుక, యూదులు ఇదిగో మన మీదకి మరణ శాసనం రాబోతుంది, మనం ఈ రాజ్యం మీద దండెత్తుదాం, ఈ రాజ్యం మీద మనం తిరగబడాలి, మనం కూడా సైన్యాన్ని సిద్ధపాటు చేసుకుందాం అని మొద్దుకై కూడా ఏమీ పిలిపినవల. ఎస్తేరుకు ఒకటే మాట చెప్పాడు, నువ్వు రాజ్యమందిరములో ఉన్న సుఖంగా పడుకున్నా తప్పించుకుంటాననుకుంటావేమో, తప్పించుకోలేవు. నీవు కూడా యూదురాలు అని తర్వాత తెలిసిపోతుంది, తర్వాత రాజు నిన్ను కూడా చంపేస్తాడు, జాగ్రత్త. నువ్వేం చేయాలంటే కనుక మాతో పాటు ప్రార్థించు. ఈ అధికారి చేస్తున్న శాసనము కంటే మన దేవుని యొక్క అధికారం మనకి కావాలి. మన దేవుని యొక్క అధికారాన్ని మనం ఏం చేయాలంటే కనుక సంపాదించుకోవాలి. మన దేవుని అధికారాన్ని మనం సంపాదించుకుంటే కనుక ఈ రాజు శాసనాన్ని తప్పించుకోగలం అని ఎస్తేరుకు సలహా ఇచ్చాడు మొద్దుకై. ఎస్తేరుకు సలహా ఇచ్చినప్పుడు ఎస్తేరు కూడా ఏం చేస్తుందంటే తన పనికత్తులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థించండి. యూదులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. వారి మీదకు వచ్చిన ఆ శాసనం అనేది వారి మీద నుండి దేవుడు తొలగించాడు. ఇప్పుడు దానియేలు పరిపాలనకు వచ్చిన తర్వాత చూస్తే కనుక దానియేలు కూడా ఒక అధికారి దగ్గరికి బానిసగా కొనుక్కోబడ్డాడు. ఎలాంటివి వచ్చినవి? అగ్నిగుండంలో పడేసే, సింహాల బోన్లో పడేసే శాసనాలు వచ్చినాయి. మరి దానియేలు ఏమన్నా రాజుకి వ్యతిరేకంగా రాజ్యాన్ని ఏమన్నా లేపాడా, జనాంగాన్ని ఏమన్నా లేపాడా? లేదు. దానియేలు కూడా పని చేయలేదు. దానియేలు కూడా అధికారుల మీద తిరగబడేలా చేయలే. దానియేలు చేసింది కూడా ఏంటంటే ఆ లోకంలో ఉన్న అధికారి మాటకనేదంటే అంటే నా దేవుని అధికారానికి నేను లోబడాలి, నా దేవుని అధికారానికి నేను తలవగ్గాలి, నా దేవుని అధికారానికి నేను తల ఉంచుతాను, దేవుడు నాకున్నాడు కదా, నీ ఈ అధికారితో నాకే పనేంటి? సింహాల బోన్లో వేసి తినివేస్తున్న పర్లా, అగ్నిలో పడవేసి మమ్మల్ని కాల్చేసిన పర్లా, ఈ రాజు మీదకి మేము తిరగబడటం కాదు. మేము చేయాల్సింది ఏంటంటే మా అధికారి అయిన దేవునికి మేము మొరపెట్టాలి. తర్వాత రోమా ప్రభుత్వం వచ్చింది, అపోస్తులు వచ్చారు. అపోస్తులకి ఎన్ని హింసలు పెట్టారు? సువార్త ప్రకటిస్తుంటే ప్రకటించొద్దు, జైల్లో తీసుకువెళ్ళేవారు, వేసేవారు, మళ్ళా బయటకు వచ్చేవారు. ఇదిగో సువార్తకు ఆటంకం చేస్తున్నారు, మనకే ఒక అధికారంగా మనం కూడుకోవాలి, మనకి కూడా కొన్ని చట్టాలు కావాలి, మనకు కూడా కొన్ని హక్కులు కావాలి. సంగమా, కొత్త నిబంధన సంగమా, మీరు కూడా మేలుకోండి, ఈ అధికారుల మీద మనం ఏం చేద్దామంటే తిరగబడదామని అపోస్తులు కూడా ఏం చేయలేదంటే ప్రేరేపించలే. రహస్యంగా వెళ్ళి ఏం చేశారంటే ప్రార్థించేవారు. జైల్లో పెట్టినా సరే ఏం చేసేవారంటే వాళ్ళు ప్రార్థించేవారు. కానీ నేడు ఈ బోధ అంతా కూడా ఏమైపోయిందంటే కనుక మారిపోయింది. బోధ మారిపోయిందంటే కనుక చాలామంది దేవుణ్ణి ఆలోచించట్లా, సొంత నిర్ణయాలు ఆలోచించటం వల్ల, సొంత ఆలోచన చేత, అంటే బాధలు లేని ఒక అధికారి మాకు రావాలి, మమ్మల్ని పరిపాలించేవాడు ఒక మంచి క్రైస్తవుడై ఉండాలి, క్రైస్తవుడై ఉంటే కనుక క్రైస్తవులకు ఇబ్బంది ఉండదు. ఈ ధోరణిలో ఈ రోజున ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు ఆలోచిస్తున్నారు కానీ ఆనాటి సమాజం చరిత్రను క్రైస్తవ చరిత్రను బైబిల్ని అపోస్తులను ఆలోచించకపోవడం వల్ల ఈరోజు క్రైస్తవులు దేవునికి దూరం అయిపోతున్నారు, దేవునికి దూరంగా జీవిస్తున్నారు, దేవునికి దూరంగా జీవించాలనుకుంటారు. లోకంలో ఉన్న అధికారి ఎలాంటి వాడైనా సరే ఆ అధికారిని దేవుడే నియమించాడు. ఎందుకు నియమించాడంటే కనుక, ఒకటి నువ్వు దేవునికి దగ్గర అవుతావని, దేవునికి నువ్వు బాగా దగ్గర అవ్వాలని, దేవునికి మొరపెట్టాలని, ప్రతి వస్తున్న సమస్యకు దేవునితో నువ్వు పంచుకుంటావని, అలా పంచుకుంటున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేయాలని. అపోస్తులకి ఎన్నిసార్లు దేవుడు
సరసాల్లో వేశారు, సహాయం చేశారు. అనేక చోట్ల కొట్టారు, సహాయం చేశాడు, కొట్టారు. అపోస్తుల కార్యములంతా చూడండి. భక్తులకి ఎవరికి కూడా బాధలు అనేవి లేకుండా ఏమీ జీవించలేదు. కానీ నేడు స్వేచ్ఛ కావాలని కోరుకోవడం అనేది క్రైస్తవుల యొక్క దౌర్భాగ్యం, మన యొక్క దౌర్భాగ్యం. దేవుడు ఒక అధికారి నియమించాడంటే కనుక ఆ అధికారి ఎలాంటి మొండోడైనా, ఎలాంటి క్రూరుడైనా దేవుడు నియమించాడంటే కనుక దాని ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలి, ఏమి తెలియచేయాలనుకుంటున్నాడు, దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, లేదా దేవునికి మనం ఏం చేయాలి ఈ లెక్కలు లేవు. మాకంటూ ఒక అధికారం కావాలి, మాకంటూ కొన్ని పార్టీలు కావాలి, మేమంటూ కొంత జనాన్ని చూపించుకోవాలి. ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి న్యాయం ఉండవలసిన చోట దుర్మార్గతే జరుగును. దేవుడు చెప్పాడు, న్యాయం అనేది లేదు. న్యాయం ఎక్కడికో వెళ్ళిపోయింది, కనపడని చోటకి వెళ్ళిపోయింది. దుర్మార్గత ఈరోజు పెత్తనం చేస్తుంది. ఏ రాజు కూడా భూమి మీద శ్రద్ధ పుచ్చుకునేవాడు లేడు. అబద్ధాల మీద కట్టబడిన రాజ్యాలే, అబద్ధాలను నమ్మటం వల్ల దుర్మార్గులే ఆ ఉద్యోగస్తులు అవుతారు. కాబట్టి లోకం బాగుండాలి, లోకం మారాలి అనడం ఇది మంచి విషయం కాదు. లోకం అనేది ఇంకా మారే ఆలోచన ఏమీ లేదు. లోకం కంటే ముందుగా మనమే మారాలి. మన ఆలోచన విధానం మారాలి. లోకం మారడం కాదు, మన ఆలోచన విధానం మారాలి. మన భక్తి మారాలి. మనకి దేవుని శక్తి రావాలి. మనం దేవునితో ఎలా ఉండాలంటే కనుక నిప్పు కణంలా ఉండాలంటాడు ఒక దైవజనుడు. దేవుని దగ్గర లోకంలో మనం ఎలా ఉండాలంటే నిప్పు కణంలా ఉండాలన్నమాట. నిప్పు కణంలా అంటే నీ భక్తి ఒక నిప్పు కణంలా ఉన్నప్పుడు ఏం చేయదంటే ఏదొచ్చినా దాని మీద పడితే కాలిపోతుంది. పేపర్ వచ్చి పడినా కాలిపోతుంది, మరొకటి ఏదైనా వచ్చినా కాలుతుంది. క్రైస్తవుడి భక్తి నిప్పు కణంగా లేదు. ఈరోజు ఎలా అయిపోయిందంటే బొగ్గుగా మారిపోయింది. పట్టుకుంటే ఎవరు పట్టుకున్నా ఆ నలుపే కనిపిస్తుంది. చూడండి క్రైస్తవులు ఎలా ఉంటున్నారు. క్రైస్తవులు చూడండి ఎలా చేస్తున్నారు. ఎలా మారిపోయారంటే బొగ్గి మాదిరిగా మారిపోయారు. కాబట్టి ఈరోజు క్రైస్తవుడు నిప్పు కణంగా లేడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏలెత్తి చూపిస్తారు. కాబట్టి క్రైస్తవులే మారాలి, మనము లోకము మారేదానికంటే లోకము కంటే మనము ముందు మారిపోతే కనుక ఆయన చేరుకోగలం. మనం మారితే యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు, ఆ త్యాగానికి మనం కొంచెం విలువిచ్చిన వారు అవుతాం. కాబట్టి దేవుని త్యాగానికి, ఆయన సిలువకు విలువిచ్చిన వారంగా మారదాం. దేవుని యొక్క అధికారానికి మనం లోబడదాం. లోకంలో ఎన్ని అధికారాలు ఉన్నా గాన మనకంటూ ఒక అధికారం ఉన్నాడు. మనల్ని చూస్తున్నాడు, మనల్ని పట్టించుకునేవాడు, మనల్ని వదిలేసేవాడు కాదైన. అలాంటి ఆయన్ని మీద నమ్మకం పెంచుకోకుండా లోకం మీద మనం చూసినట్లయితే, లోకం మీద ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ అన్నిటికీ కూడా సమాధానం చెప్పగలిగిన దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి మనం చూడగలిగితే, ఆ దేవుణ్ణి మనం వేడుకోగలిగితే, ఆ దేవుని చేరుకునేంత వరకు విశ్రమింపకుండా జీవిందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఆత్మ సహాయము, మీ శక్తి, మీ కృప, మీ పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహింపచేసి మీరు మమ్మల్ని బలపరచండి ఆయన. నాయనా లోకము దుష్టత్వముతో నిండినది. నాయనా లోకము అన్యాయమైనది, అవినీతి అయినది, నాయన చెడ్డది, న్యాయం అనేది జరగదు అని మీరు తెలియచేశారు. అయినా లోకంలో మేము జీవించాల్సిన విషయాలన్నీ మాకు నేర్పించండి. లోకంలో మమ్మల్ని పరిపాలించే అధికారి ఎవరో ఒక మంచివాడు వస్తే మమ్మల్ని బాగా చూసుకుంటాడన్న ఆలోచన కాకుండా, మమ్మల్ని బాగా చూసుకుని, మమ్మల్ని బాగా పోషించే, మమ్మల్ని ప్రేమించే అధికారి మీరే అని తలంచే భాగ్యాన్ని క్రైస్తవులందరికీ అనుగ్రహింపచేయండి ప్రభా. మీ కృప, మీ శక్తి, మీ ఆత్మ మాకు అనుగ్రహింపచేసి మీ సహాయంతో మమ్మల్ని నింపి స్థిరపరచమంటూ, మీ కృపను, మీ భాగ్యాన్ని మాకు దయచేయమంటూ, మీ ఆదరణ, మీ సమాధానం మాకు ఇచ్చి నడిపించమని, కృప చేయమని
క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.